నల్గొండలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్నారు. పలు చోట్ల సౌండింగ్స్తో స్టెప్పులేస్తూ సందడి చేశారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో అందరూ ఈ రంగుల పండుగలో పాలు పంచుకున్నారు. దీంతో పట్టణం అంతా రంగులతో కలర్ఫుల్గా మారింది. మా యోగా స్టూడెంట్స్ ఆధ్వర్యంలో న్యాచురల్ కలర్స్తో పువ్వులతో ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క అమ్మ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2 పిల్లల తర్వాత ఉమెన్ తన హెల్త్ పట్ల తాను శ్రద్ధ తీసుకోదు. ఆరోగ్యంతో పాటు ఆనందం, హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అందించాలనే సంకల్పంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మహిళలను ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ మా టీం అందరికీ, మా స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ హోలీ. మా యోగా స్టూడెంట్స్ ఆధ్వర్యంలో న్యాచురల్ కలర్స్తో పువ్వులతో ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క అమ్మ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2 పిల్లల తర్వాత ఉమెన్ తన హెల్త్ పట్ల తాను శ్రద్ధ తీసుకోదు. ఆరోగ్యంతో పాటు ఆనందం, హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అందించాలనే సంకల్పంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మహిళలను ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ మా టీం అందరికీ, మా స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ హోలీ. ముందు హోలీ యొక్క ప్రత్యేకం చెప్పుకుందాము. ఇది సత్యయుగం నుంచి వస్తున్న ఆచారము. హిరణ్యకశిపుడు ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు, అతని కుమారుడు విష్ణుమూర్తిని పూజించేవాడు. కానీ హిరణ్యకశిపు రాజ్యంలో మొత్తము అతన్ని పూజించాలనే ఒక రూల్ ఉండేది. కొడుకే ధిక్కరిస్తుండని చెప్పేసి తన చెల్లి అయిన హోలికాని, అంటే తన కెపాసిటీతోటి ప్రహ్లాదుని దగ్నం చేయమని చెప్తుంది. అప్పుడు హోలిక ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నికి దహనం చెందితే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ప్రహ్లాదుని కాపాడుతాడు. హోలికాదేవి అప్పుడు దహనం చెందుతుంది. అందుకే చెడుకి ప్రతీకగా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటాం. మనము ఈ కాముని దహనం అనేది చేస్తాము. ఇంకొకటేమో ఇది రాధాకృష్ణుల యుగంలో కూడా రాధను అండ్ పూలతోటి, రంగులతోటి వాళ్ళ ఆ ప్రేమను వెలిబుచ్చుకునే వాళ్ళు. ఈ రంగులు కానీ కలర్స్ కానీ కూడా ప్రేమకు ఇంకా చిహ్నం అని చెప్పవచ్చు. ఇక్కడ ఆర్యన్స్ యోగా ఫిట్నెస్ సెంటర్లో ప్రతి సంవత్సరం 4 సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులో హోలీ చాలా ఘనంగా జరుగుతుంది. ముందు హోలీ యొక్క ప్రత్యేకం చెప్పుకుందాము. ఈ హోలీ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. ఈ హోలీ సందర్భంగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా అందరూ గులాలతో ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా మన పోలీసు సిబ్బంది మరియు అధికారులు అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు.